నగరం నలుమూలల నుంచి ఆ గణనాథుడి భారీ వాహనాలు అటు ట్యాంక్ బండ్ వైపు చేరుకుంటున్నాయి. ప్రస్తుతం ఎంజే మార్కెట్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి సంతోష్ పూర్తి అప్డేట్ లైవ్ లో అందిస్తారు. సంతోష్, ప్రస్తుతం ఎంజే మార్కెట్ వద్ద గణనాథుడి వాహనాలు ఏ విధంగా ముందుకు కదులుతున్నాయి? నిమజ్జనోత్సవానికి చేరుకునేటువంటి సమయం ఎంతసేపు పట్టొచ్చు? రైట్, గత 9 రోజులుగా విశేష పూజలు అందుకున్నటువంటి గణనాథులు ఇక్కడ గంగమ్మ ఒడికి చేరుతున్నారు. మనం చూడొచ్చు ఎంజే మార్కెట్ వద్దున్నాం ప్రస్తుతం. ఎంజే మార్కెట్ కూడలేనగానే 3 రహదారులు కలిసి 3 ప్రాంతాల నుంచి వచ్చే కూడలిగా చెప్పొచ్చు. ఇక్కడ ఎటు చూసిన జన సందోహంగా మారింది. గణనాథులందరూ కూడా వివిధ రూపాల్లో ఉన్నటువంటి గణనాథులంతా హుసేన్ సాగర్ వైపు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. గత 9 రోజులుగా విశేష పూజలు అందుకున్నటువంటి గణనాథులు ఇవాళ గంగమ్మ ఒడికి చేరుతున్నారు. నిమజ్జన శోభాయాత్ర ఎంతో కోలాహలంగా సందడిగా సాగుతోంది. మనం చూడొచ్చు, ఇక్కడ ఎటు చూసినా జన సందోహం కనిపిస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటున్నారు. డప్పు చెప్పుల మధ్య ఎంతో ఉత్సాహంగా నృత్యాలు చేసుకుంటూ 9 రోజులుగా పూజలు అందించిన తమ గణనాథులని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. మనం చూడొచ్చు, ఈ ఎంజే మార్కెట్ కూడలి వద్ద వివిధ రూపాల్లో ఉన్నటువంటి గణనాథులు, బటర్ఫ్లై గణనాథుడు కావచ్చు, అలాగే శివుడి రూపంలో ఉన్న గణనాథుడు కావచ్చు, వెంకటేశ్వర స్వాముడి గణనాథులు కావచ్చు, ఇలా వివిధ రూపాల్లో ఉన్నటువంటి దేవతామూర్తుల రూపంలో ఉన్నటువంటి గణనాథుల్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఒక్కొక్కటిగా ఇంకా తరలి వస్తున్నాయి. ఇప్పటికే ఉదయం నుంచి కూడా కొన్ని వేల గణనాథులన్నీ కూడా గంగమ్మ ఒడికి చేరాయి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి వస్తాం. ఎట్లా ఉంది ఈసారి ఏర్పాట్లు? ఎట్లా ఉన్నాయి? ఈసారి మంచిగా ఉంది, ఎక్కువనే మంచి ఎక్కువ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? చూడొచ్చు, ఇట్లా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ గణేష్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటున్నారు. వెళ్ళిరా గణపయ్య మళ్ళీ రావయ్య అంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో గణనాథులన్నీ కూడా గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ కూడా ఈ గణేష్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటున్నారు. ఎంజే మార్కెట్ కూడలి అనగానే ఇక్కడ 3 ప్రాంతాల నుంచి వచ్చే గణనాథులన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. అందుకనే చాలా వేలాది మంది పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తుంటారు. ఇక్కడ గణనాథుల్ని చూసి తరించడానికి ఇక్కడ ప్రతి ఒక్కరు ఇసుకేస్తే రాలనంతగా జనం ఇక్కడ ఎంజే మార్కెట్ కూడలి వద్దున్నారు. వినాయక చవితి అనగానే ఒక ఐకమత్యానికి ప్రతీక, కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వినాయక చవితి ఉత్సవాలను జరుపుకుంటారు. వినాయక చవితికి ఒక వారం ముందు నుంచే ప్రిపరేషన్స్ చేస్తూ చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది వినాయక చవితిగా చెప్పుకోవచ్చు. అందులోనూ భారతదేశంలోనే భాగ్యనగరానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పుకోవచ్చు. ఈ నిమజ్జన శోభాయాత్రకు సంబంధించి ఒక కుంభమేళాను తలపించే విధంగా ఈ నిమజ్జన శోభాయాత్ర సాగుతుంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. మనం చూడొచ్చు, గణనాథులన్నీ కూడా ఒక్కొక్కటిగా తరలి వెళ్తున్నాయి. హుసేన్ సాగర్ వైపు గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. ఉదయం నుంచి కూడా వేల సంఖ్యలో గణనాథులు చేరినప్పటికీ కూడా ఇంకా చాలా పెద్ద సంఖ్యలో ఇంకా గణనాథులు గంగమ్మ ఒడికి చేరాల్సి ఉంది. ఇక్కడ ఎంతో మంది, కొంతమందిని అడిగి తెలుసుకున్నా. ఎక్కడి నుంచి వస్తున్నారు? చూడొచ్చు, మనం వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ నిమజ్జన శోభాయాత్రను చూడడానికి ఇక్కడ ఎంజే మార్కెట్ వైపు తరలి వస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇసుకేస్తే రాలనంతగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎంజాయ్ చేస్తూ డప్పు చెప్పుల మధ్య నృత్యాలు చేస్తూ కూడా తమ గణనాథులని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. ఖైరతాబాద్ గణనాథుడు కూడా మధ్యాహ్నమే గంగమ్మ ఒడికి చేరారు. ఈసారి నిమజ్జన శోభాయాత్ర అట్టహాసంగా సాగుతుందనుకోవచ్చు. పెద్ద సంఖ్యలో జనం కూడా తరలి వస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.